ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల దోస్త్ ఆధ్వర్యంలో గూడవల్లి ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సౌజన్యంతో జంపాల కాంప్లెక్స్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. కంటి శుక్లాలు, గ్లూకోమా వంటి లోపాలను గుర్తించి సలహాలు తెలియజేశారు. అవసరమైన వారికి గూడవల్లి వైద్యశాలలో శస్త్రచికిత్సలు చేసి కళ్లజోళ్లు అందించనున్నారు. అదేవిధంగా శిబిరానికి తెనాలి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మేకా సత్యనారాయణ కుమార్తె జాస్తి వినోద్ లక్ష్మి శిబిరాన్ని సందర్శించి ఎత్తు, బరువు స్కానర్ ద్వారా ఫ్యాట్, కండరాల పటత్వం వివరాలు తెలియజేసి సలహాలు ఇచ్చారు. దోస్తు చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకుని తమ వంతుగా గ్రామస్తులకు సాయం అందించేందుకు వచ్చినట్లు చెప్పారు. మొత్తం 175 మంది పరీక్షలు జరిపించుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, ప్రవాస భారతీయులు P4 సభ్యులు జంపాల సుబ్బారావు, దోస్తు కోఆర్డినేటర్ గద్దె శ్రీనివాస్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, విశ్రాంత ప్రిన్సిపల్ కొత్త గిరిధర్, మహిళా నాయకులు జంపాల కుసుమకుమారి, కొండప్నేని అలేఖ్య, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, సొసైటీ డైరెక్టర్ పఠాన్ జున్ను ఖాన్, పర్వతనేని హర్ష, వాసిరెడ్డి వినోద్, పసుపులేటి రవి యాదవ్, జంపాల శివ, ఉన్నం బాబురావు, పసుపులేటి గణేష్, నాయుడు బాబురావు, వాసిరెడ్డి సుధాకర్, చింతంనేని మహేష్, పసుపులేటి వరదరాజులు, నక్కా చిరంజీవి, జంపాల రవీంద్ర, కేశంనేని వాసుబాబు, గరికా శ్రీను, కొండబ్నేని రవీంద్ర, బొజ్జ బాలు యాదవ్, నవీన్, క్యాంప్ కోఆర్డినేటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో దోస్తు వారి సౌజన్యంతో, నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో మెగా నేత్ర వైద్య శిబిరం ఈరోజు జంపాల కాంప్లెక్స్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వృద్ధులు, యువత, మహిళలు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా సర్వేంద్రయానం, నేత్రం ప్రదానం అని చెప్పి పెద్దలు చెప్పి ఉన్నారు. అన్నదానం, రక్తదానం, నేత్రదానం అనేది ప్రజలందరూ కూడా అలవాటు కలిగించాలి. ఎందుకంటే ఈరోజు కంటి యొక్క ఆరోగ్యం ఎంత ఉందంటే చిన్న వయసు నుంచే మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కానివ్వండి, ఫోన్ వాడకం, అలాగే కంప్యూటర్ ముందు, టీవీ ముందు కూర్చోవటం వల్ల చిన్న వయసులోనే కంటి శుక్లాలు ఏర్పడటం, కంటి మీద శ్రద్ధ పెట్టకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కంటి సమస్యలు కూడా పెరుగుతాయి. ఈరోజు నేత్రదానం చేయటం వల్ల ఒక మనిషి చనిపోయినా కానీ ఆ మనిషి యొక్క కళ్ళు మరొకరికి వెలుగునిస్తున్నాయి. కంటి యొక్క శ్రద్ధని సమస్యలతో పాటు ప్రతి సంవత్సరము కూడా కంటి పరీక్షలు చేయించుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా దోస్తు వారికి, అలాగే దుగ్గిరాల మండల P4 సభ్యులు జంపాల సుబ్బారావు గారికి, దోస్తు టీం వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శనివారం జూన్ 27వ తారీఖున మా దోస్తు సంస్థ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో ఒక ఐ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి వాళ్ళ యొక్క కంటి పరీక్షలు చేయించుకొని, మెయిన్గా అందరికీ తెలిసిందే కన్ను అనేది ఎంతో విలువతో కూడింది. ఆ కంటిని కాపాడుకోవటం అనేది ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మహిళలు అవనండి, చిన్నపిల్లలు అవనండి, పెద్దవారు ఎవరైనా కానీ కన్ను అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి శరీర భాగము. దాన్ని కాపాడుకోవటం అనేది మనం చేసుకుంటే జీవితం అనేది చక్కగా ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మాకు గ్రామ ప్రజలకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో జంపాల కాంప్లెక్స్లో దోస్త్ వారి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ గూడవల్లి వారి సహకారంతో సర్వేంద్రియం నయనం ప్రధానం అనే కాన్సెప్ట్లో మనం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరానికి యాక్చువల్గా ఈరోజు రాత్రి నుంచి వర్షం పడుతూ ఉంది. మేము కొద్దిగా భయపడ్డాము, ప్రజలు ఎలాగ వస్తారు ఏంటి అనేటటువంటి దీంతో. కానీ ఆల్రెడీ ఇప్పటికే 75 మంది దాకా వచ్చి ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళు కూడా కొంచెం వర్షం తెరిపించడానికి వస్తున్నారు. ముఖ్యంగా మేము ప్రతి సంవత్సరం దోస్తు తరపున ఒక 2-3 మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించుకుంటూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. జనవరిలోను, జూన్లోను, అట్లాగే నవంబర్, డిసెంబర్లోను ఈ హెల్త్ క్యాంప్స్లో కూడా క్యాన్సరు, నార్మల్ రక్త పరీక్షలు కానివ్వండి, బీపీ కానివ్వండి, అట్లాగే గుండెకి సంబంధితమైనవి కానివ్వండి, డెంటల్ కానివ్వండి, ఐ కానివ్వండి, ఇవన్నీ కూడా గత
10-12 సంవత్సరాల నుంచి కూడా మేము నిర్విఘ్నంగా నిరాటంకంగా పరీక్షలు చేయిస్తున్నాము. గ్రామ ప్రజలు కూడా ఈ సేవలన్నింటినీ కూడా చక్కగా వినియోగించుకుంటూ ఎప్పటికప్పుడు వారు ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి మా అభిలాషకి గ్రామస్తులు అట్లాగే మిగతా గ్రామ ప్రజలు కూడా మాకెంతో తోడ్పాటునిస్తున్నారు. ముఖ్యంగా మేము పెట్టినటువంటి ప్రతి క్యాంపుకి ఎవరైతే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు కానివ్వండి, మిగతా క్యాంప్స్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ వారు కానివ్వండి, వారందరికీ కూడా వారికి యాజమాన్యానికి వారి స్టాఫ్కి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకున్నాము, కృతజ్ఞతలు తెలుపుకున్నాము. థ్యాంక్ యూ. ఈ నెల 28న జరగనున్న పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా శనివారం దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలో 2200 మంది చిన్నారులు ఉండగా 14 పల్స్ పోలియో కేంద్రాలు, ఒక మొబైల్ టీమ్ ట్రాన్సిట్ బూత్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఎండి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సునీత, హెచ్పి భాగ్యలత, టీబీ సూపర్వైజర్ రవి, ఫార్మాసిస్ట్ విజయ్, ఎల్డీ కంప్యూటర్ ఖాన్, జి శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు రెహమాన్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అబ్దుల్ రెహమాన్, దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని. ఈ నెల జూన్ 28వ తారీఖున మనకి పల్స్ పోలియో కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అయితే 14 బూతులు ప్రతి గ్రామంలో కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి బూత్ లో కూడా మీకు 2 చుక్కలు 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా వేయడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ మీరు ఇక్కడే కాకుండా ఎక్కడ వేరే రాష్ట్రానికి వెళ్ళినా కానీ, వేరే ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా కానీ ఎక్కడైనా వేస్తారు. సో మీకు ఎక్కడ దొరికితే అక్కడ ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు అనేది వేయించాల్సిందిగా కోరుకున్నాము. అలాగే మనకి దుగ్గిరాలలో అయితే ముఖ్యంగా పిహెచ్సి కింద పరిధిలో 14 చోట్ల మనం ఈ పల్స్ పోలియో బూతులు పెట్టడం జరిగింది. అలాగే ఒక ట్రాన్సిట్ బూత్ ని మహంకాళి అమ్మవారి గుడి దగ్గర కంఠమరాజు కొండూరులో కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఒక మొబైల్ బూత్ సపరేట్ గా ఎక్కడైతే రద్దీ ప్రదేశాలు ఉంటాయో అక్కడ కూడా తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేయడానికి కూడా మనం అరేంజ్మెంట్స్ చేశాము. సో అందుకోసం అని చెప్పి ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రజలు ఈ అవకాశాన్ని వాడుకొని తప్పకుండా 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ముందు ఎలాంటి టీకాలు వేయించుకున్నా సంబంధం లేకుండా ఈ రోజున మటుకు ఖచ్చితంగా 2 చుక్కలు పోలియోవి వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సింది కూడా కోరుకుంటున్నాము. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఏపీ ఏఐఎంఎస్ యాప్ పై రైతులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలం వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు ఆధ్వర్యంలో మండలం ప్రత్యేకాధికారి టి నరసింహారెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. ప్రధానంగా ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించేందుకు నూతనంగా తీసుకొచ్చిన ఏపీ ఏఐఎంఎస్ ప్రాధాన్యతను వివరించారు. పంట సాగుని బట్టి రైతులకు ఎరువులు అందివ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు, చొప్పల రోసయ్య, రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడారు. ఈరోజు ఈమని గ్రామం దుగ్గిరాల మండలంలో రైతు సోదరులందరికీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా ఇచ్చేటటువంటి ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ కార్యక్రమం గురించి రైతులకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రైతు సోదరులందరూ కూడా ఈ సంవత్సరం ఎరువులన్నీ కూడా ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా ఇచ్చే ప్రక్రియలో ప్రతి రైతు సోదరుడు కూడా మనకి రైతు సేవా కేంద్రానికి వచ్చి వాళ్ళ భూమిని అలాగే వాళ్ళు వేయబోయే పంటని నమోదు చేసుకొని వాళ్ళకి ఎన్ని బస్తాలు యూరియా డిఏపి వస్తాయో చూసుకోగలిగితే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఖరీఫ్లో పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. దుగ్గిరాల జంపాల కాంప్లెక్స్ నందు శనివారం సాయంత్రం దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 27 మంది విద్యార్థులకు వేతనాలు పంపిణీ చేశారు. గత 12 సంవత్సరాలుగా దోస్త్ ఆధ్వర్యంలో వేతనాలను అందిస్తున్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త గూడూరు వెంకట్రావు దుగ్గిరాల బాలికల జిల్లా పరిషత్ పాఠశాలకు 50,000 విరాళంగా హెచ్ఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు P4 సభ్యులు జంపాల సుబ్బారావు, దోస్త్ కోఆర్డినేటర్ గద్దే శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీయనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహారావు, నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి,
ఆర్యవైశ్య నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, ఏ చంద్రశేఖర్, నందిపాటి జోగారావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, కొప్పుల మధుబాబు, కొరిటాల సురేష్, అంచే మారుతి ప్రసాద్, మన్నెం అశోక్, వాసిరెడ్డి వినోద్, పసుపులేటి రవి యాదవ్, నక్కా చిరంజీవి, పర్వతనేని హర్ష, కొండపనేని రవీంద్ర, తోటా పిచ్చయ్య, కొంపటి రత్నం, బొజ్జ బాలు యాదవ్, హెచ్ఎం ఎస్ శోభాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గర్ల్స్ హై స్కూల్ కి 50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చినందుకు వారికి మా పాఠశాల తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే బిందువు కలిస్తే సింధువు అవుతుంది. ఒక్కళ్ళే ఏమీ చేయలేం. అలా ఒక చేయి వేస్తే కనుక ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి నేను గూడూరు వెంకట్రావు గారిని కోరుతూ ఉన్నది ఏంటంటే, వారు ఇచ్చినదే కాకుండా అలా మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి మా పాఠశాలని బాయ్స్ హై స్కూల్ కి నీటిగా మౌలిక వసతుల రూపకల్పనలో చేయవలసిందిగా, ఇదే గ్రామస్తులు కాబట్టి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కొంచెం పక్షపాతం లేకుండా బాయ్స్ హై స్కూల్ కే కాకుండా గర్ల్స్ హై స్కూల్ కూడా ఇచ్చి బాలికా సాధికారతను, బాలికా విద్యను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. వెంకట్రావు గారు 1 year బ్యాక్ ప్రామిస్ చేశారండి. ఎప్పుడు కలిసినా మేడం మీ స్కూల్ కి 50,000 రూపాయలు ఇస్తానండి అలా చెప్తున్నారు. సరే, సార్కి ఇచ్చినప్పుడు ఇస్తారనే లేదులే అనుకున్నాము. కానీ ఈరోజు అనుకోలేదు, చూడగానే ఇంటికి పంపించి మరీ ఇప్పుడు తెప్పించి వారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నారండి. సో వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంత అద్భుతంగా జరగడానికి మాకు సహకరించినటువంటి స్కాలర్షిప్స్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ టైం మా అబ్బాయి ద్వారా తీసుకుంటున్నాము. మా బాబు 6th గుంటూరు హాస్టల్లో పెట్టాము. అందరూ నన్ను అడిగేవాళ్ళు, ఎందుకు పెట్టావు హాస్టల్కి, పిల్లాడు ఫుడ్కి అది ఇబ్బంది పడతారు కదా అంటే, మేము 7th వాడిని ఐఐటికి మోటివేట్ చేశాను. నేను అడిగాను అన్నమాట 7th క్లాస్లోనే, హాస్టల్కి వెళ్ళాలమ్మా లైఫ్లో ఒకసారి, ఎప్పుడు వెళ్తావు? నేను 9th వెళ్తానమ్మా అని చెప్పాడు. వెళ్ళిన రోజు నుంచి హోమ్ సిక్ అనేది తెలియదు. ఈ రోజు కూడా రానని అన్నా అంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఫ్రీ సీట్ అండి. మామూలుగా ఎవ్రీ ఇయర్ 4 lakhs తీసుకుంటారు చైతన్యాలు, హాస్టల్కి దీనికి కలిపి 2 years 8 lakhs జీరో చేసి ఇచ్చారు. నాకు నారాయణ కూడా ఆఫర్ చేశారు. ఐఐటి చైతన్య లెవెల్లో ఆల్ ఇండియాలో టాప్ 25లో ఉన్నాడు చైతన్య లెవెల్లో. సో టాప్ 4 ఐఐటీస్ని బేస్ చేసుకుని చదువుతున్నాడు ప్రస్తుతానికి. ఈ ఇయర్ అక్కడ హాస్టల్లో పెట్టాను. ఇప్పుడు కూడా నెలకు ఒకసారి నేను అడుగుతాను అనమాట, రానా అంటే అక్కర్లేదు నాన్న నేనే వస్తా హోమ్ సిక్ ఇచ్చినప్పుడు అని చెప్తున్నాడు. సో ఆ అడాప్టబిలిటీ కూడా ఉంది వాళ్ళు. అందుకని వాడి గురించి ఒక మాట చెప్పాలని చెప్పే నేను ఇక్కడ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేసినటువంటి అన్ని గ్రామ ప్రజలకు, అదేవిధంగా అన్ని స్కూల్స్ విద్యార్థులకు, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరూ కూడా మా దోస్త్ అసోసియేషన్ తరఫున, యాక్చువల్గా ఇది మా దోస్త్ అసోసియేషన్ మిగిలిన గాంధీ గారు చేస్తుందని ఆయన బెంగళూరులో ఉన్న మూలంగా నేను చేయాల్సి వస్తుంది. దోస్త్ ఆర్గనైజేషన్ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముందు మీ యొక్క సహకారం మా దోస్త్ ఆర్గనైజేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇవి కూడా దుగ్గిరాల జెడ్పీఎస్ స్కూల్ చేరుతుంది. సో ఈ సందర్భంగా మనందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో మా అమ్మ చాలా రోజులుగా నా తర్వాత ఒకసారి నా పేరు మీద స్కూల్లో స్కాలర్షిప్ ఇస్తే గర్ల్స్ హై స్కూల్లో బాగుంటుందని ఎప్పటి నుంచో చెప్తుంది. సో అదేదో ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ చేతుల మీద కానీ ఇస్తే బాగుంటుందని మేము వెంటనే ఆలోచన మొదలుపెట్టాను. సపోర్టింగ్ ఈవెన్ పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో మన ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత జడ్పీహెచ్ఎస్కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అనేది ఒక్కసారి మనందరం కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ప్రతి స్కూల్లో కూడాను, ప్రతి పిల్లలకి చదువుకోవడానికి లేని వాళ్ళందరికీ కూడాను, ఇంతకుముందు లిమిట్గా ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను లిమిట్ లేకుండా ప్రతి పిల్లలకి కూడా 15,000 రూపాయలు మరి గవర్నమెంట్ వారు చదువుకోవడానికి ఇస్తా ఉన్నారు. మళ్ళీ మధ్యాహ్న భోజనం పథకం పెడతా ఉన్నారు, యూనిఫామ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు. పిల్లలందరూ చదువుకోవడానికి ఇంకా ఏం కావాలి అంటే తల్లిదండ్రులు బాధ్యత ఒకటే మాత్రమే కావాలి.
తల్లిదండ్రులు బాధ్యత చదివించుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు అందించుకుంటే కనుక ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడాను మంచి పొజిషన్లో ఉంటారనే దానికి అతిశయోక్తి లేదు. ఆ ప్రభుత్వం వారు ఇచ్చే ప్రోత్సాహాలకు తోడు, ప్రభుత్వం వారు ఇచ్చే డబ్బులు తోడు, ఇంకా కూడా ఇలాంటి దాతృత్వం ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మీ అందరి కోసం ఒక దుగ్గరాల్లోనే కాకుండా మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాల్లోనూ మరి హై స్కూల్స్ అనేది దాదాపు ఒక 7 స్కూల్స్ మాత్రమే ఉన్నట్టున్నాయి. 8 అప్పర్ ప్రైమరీ స్కూల్ ఒకటి, మిగతా హై స్కూల్స్. మండలంలో హైయెస్ట్ సెకండ్ విలేజ్ పాపులేషన్ ఉన్నటువంటి మా ఊళ్ళో మాకైతే డెఫినెట్స్ లేదు. ఆ లోటు ఏంటనేది కూడా మాకు తెలుస్తాను ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడాను డెఫినెట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక్కడ డెఫినెట్స్ స్కూల్ ఇక్కడ కానీ కంటోలా స్కూల్, ప్రైవేట్ స్కూల్ అయినా ఎంత బాగా నడుస్తూ ఉన్నాయో మరి మా గ్రామం నుంచి ప్రతిరోజు పిల్లలందరూ కూడా రవీంద్రపాడు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతూ మరి ఆటో మాట్లాడుకుని బస్సు వేస్తారు, బస్సులో నుండి అలా వెళ్తూ ఉన్నారు. కానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గర్ల్స్ హై స్కూల్ ఉంది. నిమ్మగడ్డ ఫౌండేషన్ వారికి కూడా, నిమ్మగడ్డ ఫౌండేషన్ వారు కూడా ఇప్పుడే చెప్పారు, విద్యార్థులందరూ కూడా ఆ రోజు మేము మరి ₹1 కోటి పైన వెచ్చించి ఆ రోజు గవర్నర్ గారిని తీసుకొచ్చి కూడాను ఇక్కడ మరి చాలా గ్రాండ్ చుట్టుపక్కల ఎక్కడ లేనటువంటి దిద్దుకున్న ఘనత అంటే దుగ్గరాల గ్రామ ప్రజలు దోస్తు వెళ్తున్న వాళ్ళని. మా పాఠశాలకి పూర్తిగా వెన్నో దండగా ఉన్నటువంటి వాళ్ళు దోస్తు వాళ్ళండి. అందులో నేనేమి అతిశయోక్తిగా చెప్పట్లేదు. వచ్చినప్పుడు అయితే ఫస్ట్ రోజు మొత్తం నీళ్ళే, ఒక చెరువు ఉన్నట్టుంది ఆఫీస్ లో ముందు. ఏం చేయాలా ఎలా చేయాలా అనుకుంటూ ఉండగా వారధి, మా పాఠశాలకి దోస్తు వారికి మధ్యలో వారధి రావు గారు మా పాఠశాలలో ఏది ఉన్నా సరే తీసుకెళ్లి వాళ్ళకి విన్నవిస్తారు. వారికి చాతైనంత వరకు మాక్సిమం మా పాఠశాలకి చేస్తూ ఉన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో కొలకలూరు నుంచి కూడా వారు కూడా కొంచెం గర్ల్స్ హై స్కూల్ ని కొంచెం డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో మాజీ సర్పంచ్ ప్రసాదం భాస్కర్రావు గారి పేరు మీద లాస్ట్ మంత్ ఒక ₹50,000 డొనేషన్ ఇచ్చారు. సో అందరిలో దాతృత్వం ఉంటుందండి. దాన్ని కొంచెం బయటకి తీయగలిగితే విద్యార్థులకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఏదైనా సరే ప్రయోజనం ఆశించి ఎవరికైనా సహాయం కనుక చేస్తే అది వ్యాపారం అవుతుంది. పుణ్యం ఆశించి కనుక సహాయం చేస్తే దానం లేదా ధర్మం అవుతుంది. కనీసం కృతజ్ఞత కూడా ఆశించకుండా ఎవరికైనా సహాయం చేస్తే దాన్ని సేవగా పరిగణిస్తాం. అటువంటి సేవనే చేస్తూ ఉన్నటువంటి దోస్తు వారికి హార్దిక శుభాభినందనలు మరొక్కసారి తెలియజేసుకుంటూ చేయకూడదు. కానీ ఇప్పుడు చదువు మాత్రం బాగుంది, డిసిప్లైన్ బాగుంది. మా పిల్లలు మీకు ఎక్కడ బయట కనపడదు, అంతవరకు బాగుపడిందండి. కొంచెం మంచి మార్క్స్, మంచి ర్యాంక్స్ కూడా తెప్పించడానికి ట్రై చేస్తున్నాము. పూర్తిగా మీ సహకారం మాకు కావాలండి. ఇస్తున్నారు మీరు. ఈ మైక్ కూడా ఇందులో సగం గాంధీ గారు అట్లా మీరు కోఆపరేట్ చేసి ఆ డైనింగ్ హాల్ కూడా బాగుంటుందండి. పిల్లలందరూ ఇక్కడే భోజనం చేస్తారు కాబట్టి 290 మంది